పంత మార్చిన చంద్రబాబు గారు పంత మార్చారట. ఏంది? జిల్లాల పర్యటనలో నాయకులకు కఠినంగానే హెచ్చరికలు, పదవుల పంపిణీలో సామాజిక సమతూకం పాటించకపోతే మందలింపు, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి అక్షింతలు. సో మొత్తానికి సామాజిక దృక్పథం అన్ని పార్టీలో ఎక్కువైపోయింది. సో నాయకులు మొత్తం ఆల్రెడీ ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు పోతున్నాడు రేవంత్ రెడ్డి. అక్కడ చంద్రబాబు నాయుడు కూడా జిల్లాల పర్యటనకు పోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పాలనా వ్యవహారాల్లో తనమునకలై పార్టీకి సమయం కేటాయించకపోవడంతో నష్టం జరుగుతుందని గుర్తించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈసారి పంతా మార్చారట. సో పింఛన్ల పంపిణీ కోసము నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు స్థానిక తేదాప నాయకులు కేడర్తో సమావేశం అవుతున్నారు. పరిస్థితులను తెలుసుకుంటూ పార్టీకి అండగా ఉంటుందన్న భరోసానిస్తూ వాళ్ళలో ఉత్సాహం నింపుతున్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని బాధితులకు అందజేయడంలో జాప్యం చేస్తున్న మరణించిన పార్టీ కార్యకర్తలకు బీమా సొమ్ము చెక్కుల్ని స్వయంగా అందజేయని ఎమ్మెల్యేల విషయంలో ఆయన కఠినంగా వ్యవహరిస్తున్నారట. అలాంటి 49 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని ఇటీవల ఆదేశించారు. ఇది బాగానే ఉన్నది. ఎందుకంటే సీఎంఆర్ఎఫ్ అనేది కొద్దిగా జనాలకు ఉపయోగపడేది. అంతేకాకుండా చచ్చిపోయిన వాళ్ళకు కూడా ఇచ్చాల్సిన దాంట్లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు సామాజిక సమతూకంపై ప్రత్యేక దృష్టి. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పార్టీ కేడర్తో సమావేశారు. అక్కడ ఒక సామాజిక వర్గానికి చెందిన వారు 29% ఉంటే వారికి 39% పదవులు ఉన్నాయి. ఎస్సీలోని ఒక వర్గం వారు 11% ఉంటే 8% పదవులే ఉన్నాయి. 2-3% ఉన్న కొన్ని వర్గాలకు పదవులే దక్కడం లేదు. సో పదవుల పంపకంలో నియోజకవర్గ స్థాయిలో సామాజిక వర్గాలను మేమెంతో మాకంత విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేయాలని అనుకుంటున్నారు. సో ఎవరికి ఎంత శాతం ఉంటే 29% ఉన్న వాళ్ళకు 39% వద్దు, 29% ఉండాలి అని చెప్తున్నారు. ఎమ్మెల్యేలకు ప్రోగ్రెస్ రిపోర్టు. నియోజకవర్గాల నాయకులు కార్యకర్తలతో సమావేశమైన స్థానిక ఎమ్మెల్యేల పనితీరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. పింఛన్ల పంపిణీలో ఎన్నిసార్లు పాల్గొన్నారు, స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఎన్నిసార్లు వచ్చారు, పబ్లిక్ గ్రీవెన్స్కి ఎన్నిసార్లు నిర్వహించారు, సభ్యత్వ నమోదులో ఎన్నో స్థానంలో ఉన్నారు. ఇలా అనేక అంశాల ఆధారంగా వాళ్ళకు ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇవ్వడము, మందలించడము, లేకపోతే నోటీసులు ఇవ్వడం. వయస్సు వర్గాల వారిగా నియోజకవర్గంలో సామాజిక వర్గాలు, మహిళలు, పురుషులు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు, ఏ వయసు వారిలో ఏ పార్టీకి ఆదరణ ఉన్నది, తేదాపుకు దూరంగా ఉండే వర్గాల్లో సూపర్ 6 లాంటి సంక్షేమ పథకాలు అమలు తర్వాత ఎలాంటి మార్పు వచ్చింది, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు మొగ్గు ఎటువైపు ఉన్నది అని ప్రతి ఒక్క అంశం మీద కూలంకుషంగా మొత్తం పర్యవేక్షణ చేస్తున్నారు, పరిశీలన చేస్తున్నారు, సర్వేలు చేస్తున్నారు. సో ఆ వర్గం వాళ్ళు మన వైపు లేకపోవడానికి కారణాలు తెలుసుకుంటున్నారు. ఆ వర్గం వాళ్ళు మన వైపు రావడానికి దారులు వెతుకుతున్నాను. ఎందుకంటే ఇటీవల జగన్ పర్యటించినప్పుడు విపరీతమైన జనాలు ఆయనకు మద్దతు పలికారు, తండోపతండాలుగా వచ్చారు, ఎగబడ్డారు. సో మరి మిగిలిన ఏ నాయకుడికి లేని ప్రజాదరణ, ఇంత అభిమానం కేవలం జగన్కి ఎందుకున్నది, వైసీపీకి ఎందుకున్నది అనే దాని మీద దృష్టి పెట్టారు. సో దానికి ఆ మూలాలు వెతికిన తర్వాత చికిత్సను కూడా చేయడానికి చంద్రబాబు నాయుడు తన పంతాన్ని మార్చారు. ఈ అభిమానం మనకు సొంతం కావాలి, ఇంత గట్టి మనకు మద్దతు లభించాలి, అందుకు ఏం చేయాలి అని అటు నాయకులను, ఇటు కార్యకర్తలను, ఇటు ప్రజలను పార్టీ వైపుకు మరలించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 3 గంటలు కూర్చుంటున్నా. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వము పార్టీ పదవుల కేటాయింపులో మోమాటాలకు తావులేదు, పనితీరే ప్రామాణికం. 2024 ఎన్నికల్లో రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాను. తెలిసిన వ్యక్తికి సీటు ఇవ్వాలనుకోలేదు, ప్రజలు మెచ్చిన వాళ్ళకే దండ వేశాను, సోషల్ రీఇంజనీరింగ్ చేశాను, బెస్ట్ టీంను డెవలప్ చేశానని ముఖ్యమంత్రి కమలాపురం సమావేశంలో చెప్పారు. డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాము. శని ఆదివారంలో 3 గంటలు పార్టీ వ్యవహారాన్ని సమీక్షిస్తున్నానని చెప్పడం జరిగింది. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి శని ఆదివారాలు కూడా సెలవులు లేవు. అయితే ఇంతకుముందు కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకు పరిమితమయ్యే సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకే కాదు, పార్టీ కార్యక్రమాలకు కూడా అంతే సమయం ఇస్తున్నాను, పార్టీని డెవలప్ చేస్తున్నాను, పార్టీలో ఇట్లాంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో పట్టించుకోవట్లేదో వాళ్ళకు చురకలు కూడా వేస్తున్నాను అని తన పంతాను మార్చుకున్నాను. అంటే పార్టీ నాయకులకు కూడా ఇంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంలో పార్టీ నాయకులకు పెద్ద ప్రాధాన్యత లభించకపోయేది, అధికారులకే ఎక్కువ ప్రాధాన్యత లభించేది అన్న ఆయన మీద ఒక ముద్ర ఉన్నది. ఆ ముద్రను తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఈ యొక్క వార్త ముఖ్య సారాంశం.